ఆత్మని ప్రేమించడం నేర్పించారే కానీ శరీరాలను ప్రేమించడం కాదు. ఇది మొట్టమొదట అండర్లైన్ పాయింట్. ప్రశ్న: ఏ పురుషార్థంలోనే మాయ విఘ్నాలు వేస్తుంది? మాయాజీతులుగా అయ్యేందుకు ఉపాయమేమి? జవాబు: మేము తండ్రిని స్మృతి చేసి మా పాపాలను భస్మం చేసుకోవాలి అని మీరు పురుషార్థం చేస్తారు. కావున ఈ స్మృతిలోనే మాయ విఘ్నాలు వేస్తుంది. గురువైన బాబా మీకు మాయాజిత్తులుగా అయ్యే యుక్తిని తెలియచేస్తున్నారు. మీరు ఆ గురువుని గుర్తించి వారిని స్మృతి చేసినట్లయితే సంతోషం ఉంటుంది మరియు పురుషార్థం చేస్తూ ఉంటారు. అలాగే ఎంతో సేవను కూడా చేస్తారు. మాయాజిత్తులుగా కూడా అయిపోతారు. ఎంతో సంతోషము ఉంటుంది, మాయాజిత్తులుగా అవుతారు, విఘ్నాలు సమాప్తమైపోతాయి, పాపాలు భస్మం అయిపోతాయి. దీనిపైనే అటెన్షన్ పెట్టాలి. పాట: ఈ పాపపు ప్రపంచం నుండి మమ్మల్ని దూరంగా తీసుకెళ్ళండి తండ్రి. ఎక్కడైతే సుఖము, శాంతి, నెమ్మది ఉందో ఆ ప్రపంచానికి వెళ్ళాలి. సారాంశం: శ్రీమతం పైన నడుస్తూ రాజ్యాధికారాన్ని తీసుకోవాలి. పిటికెడు బియ్యం ఇచ్చి 21 జన్మల కోసం మెహల్స్ని తీసుకోవాలి. భవిష్యత్ కోసం సంపాదనను జమ చేసుకోవాలి. సెకండ్ పాయింట్: గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ పాత ప్రపంచం పైన మమకారాన్ని తొలగించి పూర్తిగా పావనులుగా కావాలి. అన్నీ చేస్తూ బుద్ధి బాబా వైపు జోడించబడి ఉండాలి. అన్నీ చేస్తూ బుద్ధి బాబా వైపు జోడించబడి ఉండాలి. వరదానం: మనస శుభ భావన ద్వారా ఇతరులను ముందుకు తీసుకెళ్లే విశ్వ కళ్యాణకారిగా కండి. మంచి భావన పెట్టుకుంటే ఇతరుల పైన వాళ్ళని కూడా ముందుకు తీసుకుపోయినప్పుడు ఇతరులను ముందుకు తీసుకుపోతే మనం స్వతహాగా ముందుకెళ్తాం. అలాంటి వాళ్ళే విశ్వ కళ్యాణకారిగా కాగలరు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తున్నా కానీ వారు పరవశులై ఉన్నారని భావించి దయాదృష్టితో వారిని పరివర్తన చేయండి, వాదించకండి. ఒకవేళ ఎవరైనా దారిలో ఏదైనా రాయి కారణంగా ఆగిపోతే మీ పని దాన్ని దాటి వెళ్ళిపోవడమా లేక దానిని కూడా మీతో పాటు తీసుకెళ్ళడమా? ఇందుకోసం ప్రతి ఒక్కరిలోని విశేషతల్ని చూడండి, బలహీనతల్ని వదిలిపెట్టండి. ఇప్పుడు ఎవరిని వాచా ద్వారా హెచ్చరిక చేసే సమయం కాదు. మనస శుభభావన ద్వారా ఇతరులకు సహయోగిలుగా అయ్యి ఉన్నతి చెందండి మరియు ఇతరులను ఉన్నతిలోకి